శుక్రవారం రోజు పూజ అయిన తర్వాత కలశాన్ని ఎలా కదపాలి? ఎప్పుడు కదపాలి? ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. శుక్రవారం సాయంత్రం పూజ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కలశాన్ని కదపకూడదు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు మన ఇంటికొచ్చారు. కాబట్టి ఎవరైనా చుట్టాలు కానీ, ఎవరైనా బంధువులు కానీ మన ఇంటికి వచ్చారంటే శుక్రవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పంపించం. అలాంటప్పుడు అమ్మవారి కలశాన్ని కూడా మనం శుక్రవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. అలాంటప్పుడు శనివారం ఉదయాన్నే మనం ఈ విధంగా కదపాలి. ముందు మనం పూజ చేసిన పువ్వులన్నీ ఈ విధంగా ఒక్కొక్కటి కలశాన్ని ఎట్టి పరిస్థితిలో కదపకుండా ఆ పువ్వులు మాత్రమే తీసేయాలి. అవన్నీ పక్కకి తీసిన తర్వాత మనం ముందు పసుపు వినాయకుడు చేసుకుంటాం కదా! ఆ పసుపు వినాయకుడి దగ్గర పువ్వులన్నీ కూడా మొత్తం తీసేయండి. అక్కడ పెట్టిన బెల్లం ముక్క అవన్నీ కూడా తీసేయండి. ఏ పూజకైనా సరే పసుపు వినాయకుడిని ముందు పూజిస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మనం పసుపు వినాయకుడికే పూజ చేయాలి. ముందు ఆచమనం చేసుకోవాలి. ముందు పూజ ఎలాగైతే చేస్తాం ఆ విధంగా ఏమీ చేయక్కర్లేదు. సింపుల్‌గానే చేసేయచ్చు ఈరోజైతే. ముందైతే ఇలా చేసిన తర్వాత పసుపు వినాయకుడి దగ్గర కొన్ని పువ్వులు, పసుపు, కుంకం, అక్షింతలు ఇవన్నీ వేసి ముందు పూజించాలి వినాయకుడిని. అప్పుడు కొంచెం బెల్లం ముక్క కానీ ఏదైనా సరే కొంచెం పెట్టి అక్కడ వినాయకుడిని నమస్కరించుకోవాలి. ముందు రోజు ఏ విధంగా పూజ చేసామో ఆ విధంగా అయితే అక్కర్లేదు. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలాగా సింపుల్‌గా అక్షింతలు వేసి నమస్కరించిన తర్వాత ఇక్కడ పసుపు వినాయకుడి పూజ అయింది కదా! మనం ఇక్కడ వినాయకుడు పెట్టిన బెల్లం కూడా ఒకసారి ఇలాగ చూపించుకున్న తర్వాత ఇప్పుడు కలశం దగ్గరికి వచ్చి కొన్ని పువ్వులైతే కలశం దగ్గర పెట్టాలి. ఇలాగా కలశం దగ్గర పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ కూడా వేసి అక్కడ కలశం దగ్గర పూజించుకోవాలి. ఆ తర్వాత కొంచెం గంధం ఇవన్నీ కూడా అమ్మవారి కలశానికి పెట్టి ఈ విధంగా అయితే చేయాలి. చేసిన తర్వాత దీపారాధన చేయాలి అమ్మవారికి. 2 అగరబత్తీలు వెలిగించి ఇక్కడ దీపారాధన చేయాలి ఇలాగా. దీపారాధన చేసిన తర్వాత మనం అమ్మవారికి ముందు ఏ విధంగా చేసామో ఆ విధంగా అయితే అవసరం లేదు. కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు ఇవన్నీ వేసుకొని నమస్కరిస్తే సరిపోతుంది అమ్మవారికి ఇక్కడ. తర్వాత ఇక్కడ దీపారాధన అయిన తర్వాత ప్రసాదం పెట్టాలి ఏదైనా. నేనైతే ఇక్కడ ప్రసాదానికి వచ్చి పెరుగన్నం పెట్టానండి. పెరుగన్నం కూడా పెట్టొచ్చు అమ్మవారికి. పెరుగన్నం, బెల్లం ముక్క ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి. లేదు ఇలా పెట్టిన పక్షాన కొంచెం క్షీరన్నం కానీ ఏదైనా ఫ్రూట్ కానీ పెట్టుకోవచ్చు. అలా అయినా పర్వాలేదు. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇలా చూపించిన తర్వాత చూసారు కదా! ఈ విధంగా చూపించిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు హారతి ఇవ్వాలి. కలశానికి హారతి కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఇవన్నీ అయిన తర్వాత కదపాలి అమ్మ. ఇప్పుడు ఇలాగ కలశాన్ని చేత్తో పట్టుకుని 3 సార్లు ఇలాగా కదపాలి. పైకి, కిందకి 3 సార్లు పట్టుకుని అమ్మ వరలక్ష్మీదేవి యథాస్థానం ఉద్యాపయామి అనాలి. అలాగే అమ్మవారిని కూడా ఇదే విధంగా కదపాలి 3 సార్లు. అమ్మవారిని ఈ విధంగా కదిపిన తర్వాత పసుపు వినాయకుడిని కూడా మనం ఎక్కడ పడితే అక్కడే వేయకూడదు. ఆ పసుపు వినాయకుడిని ఏం చేయాలంటే ఆ కలశంలో ఉన్న నీళ్ళల్లో ఇలాగా కలిపేసేయండి. ఈ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఏదైనా పచ్చని చెట్లో వేసేయండి.
ఈ విధంగా శనివారం ఉదయం కలశాన్నయితే కదపండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.